వరుణుడు వణికిస్తున్నాడు, వద్దన్న వాయించేస్తున్నాడు. అప్పుడే అయిపోలేదు, ముందుంది ముసళ్ళ పండుగ అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. కాస్త తగ్గింది అనుకునే లోపే ఇంకాస్త దూకుడు చూపిస్తున్నాడు. దీంతో గుంటూరు గజగజ వణికింది. పలు ప్రాంతాల్లో కూడు గూడు లేక జనం అల్లాడిపోతుంటే మరోవైపు వచ్చే 2 రోజులు వర్షాలని అధికారులు హెచ్చరిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మేఘానికి చిల్లు పడిందా అన్నట్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షం భీభత్సం సృష్టించింది. పగబట్టినట్లే విజృంభిస్తున్నాడు వరుణుడు. దీంతో గుంటూరులోని పదుల సంఖ్యలో కాలనీలో నీట మునిగాయి. క్షణం గ్యాప్ లేకుండా కుడుతున్న వర్షానికి దొడ్లేరులోని కాలనీలో నీట మునిగాయి. మోకాళ్ల లోతు నీళ్లలో జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఇటు చుట్టుకుంటా ముస్లిం కాలనీలోనూ పరిస్థితి దారుణంగానే కనిపిస్తోంది. అడుగు బయట పెట్టే ప్రసక్తి లేదు. తినడానికి తిండి కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. రాత్రి 9 గంటల నుంచి వర్షం సార్. రాత్రి నుంచి ఒకటే నీళ్లు, అన్నం వండుకోవడానికి లేదు, పడి ఉండటానికి లేదు, మంచాలు తడిచిపోయింది, సామాన్ తడిచిపోయింది, గ్యాస్ బండ తడిచిపోయింది. ఇప్పటికి అన్నం కూడా తినలేదు. అది మా పరిస్థితి. ఇలా ఉన్నాం సార్. కళ్ళలో ఒకటే నీళ్లు, ఇది పరిస్థితి మొత్తం తడిచిపోయింది సార్. 2 అడుగులు 4 అడుగులు వస్తాయి సార్. 4 అడుగులు లోతు వస్తాయి. తెల్లవారులు ఇలాగ కూర్చొని ఉన్నాం దాని మీద. నిద్ర లేదు, ఇంకేం లేదు. దుగ్గిరాల మండలంలో వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఎటువైపు చూసినా వర్షం నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి కూడలిలోనూ వరద నీరు రహదారై ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పెద్దపరిమి, తుళ్లూరు మార్గాల్లో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. అలాగే భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. ప్రధాన రహదారులపైనే చెట్టు పడిపోవడంతో సత్తెనపల్లి నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు అనుపాలెం వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అడుగు ముందుకు వేస్తే కాలు జారి గల్లంతే అన్నట్లుగా ఉంది పరిస్థితి. అలాగే కాజా టోల్ ప్లాజా దగ్గర కూడా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పెద్ద ఎత్తున వరద వచ్చి చేరడంతో భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇటు నంబూరు వాగుకు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో వాగు దాటుతూ 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి వరద కొట్టుకుపోయాడు. మరోవైపు ఉద్దండరాయనపాలెంలోనూ వర్షం భీభత్సం సృష్టించింది. కృష్ణానదిలో వేటకు వెళ్లి 2 మత్స్యకారులు గల్లంతయ్యారు. భారీ వరద కారణంగా ప్రవాహం పెరగడంతో గల్లంతయ్యారు వారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ప్రభుత్వ అధికారులు. నీట మునిగిన ప్రాంతాల వాళ్లను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. ఇటు నిజాంపట్నం హార్బర్ లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు. అలాగే రేపల్లెలో పెద్ద ఎత్తున పంట పొలాలు నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొత్తంగా గుంటూరులో రాబోయే 2 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంటున్నారు అధికారులు. గుంటూరుతో పాటు పల్నాడు, బాపట్లలోనూ భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు అధికారులు.